చూసుకుంటే ప్రార్థన గురించి చెప్పుకుందాం ప్రియమైన దేవుని పిల్లలారా. ప్రార్థన మనం ఎలా చేస్తాము? కొన్ని విధాలుగా మనకు కార్యం జరగడం లేదు. ప్రార్థన చేస్తున్నాము కానీ మనకి ఏమీ కార్యం జరగడం లేదు. ప్రార్థన చేస్తున్నాం కానీ మన అవసరాలు తీరడం లేదు. సన్నిధికి వస్తున్నాం, సావాసానికి వస్తున్నాం, ప్రార్థన చేయించుకుంటున్నాం, పాస్టర్ గారు చేస్తున్నారు, మనం చేస్తున్నాము కానీ మనకేమీ కార్యం జరగడం లేదు. మన అవసరాలు తీరడం లేదు, మన అప్పులు తీరడం లేదు అనుకుంటాం ప్రియమైన దేవుని పిల్లలారా. అలా కాదు ప్రియమైన దేవుని సంగమా. యేసుక్రీస్తు వారు మొదటి శతాబ్దం యేసుక్రీస్తు వారు వాళ్ళ శిష్యులకి చెప్తున్నారు ప్రియమైన దేవుని పిల్లలారా. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం చూసినట్లయితే, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని నీ రహస్యమందుంటూ నీ తండ్రికి ప్రార్థన చేయమని చెప్తున్నాడు ప్రియమైన దేవుని పిల్లలు. ఎలా ప్రార్థన చేయించున్నావు? నువ్వు అందరికీ తెలిసేటట్లుగా చేస్తున్నావా? నీకు నీ తండ్రికి వినబడేటట్లుగా నా తండ్రికి తెలియాలి అని చేస్తున్నావు ప్రియమైన దేవుని పిల్లలారా. ఏదైనా నేను ప్రార్థన చేయించున్నానని మనుషులకి తెలియాలనుకుంటున్నావా, దేవునికి తెలియాలనుకుంటున్నావా? ఒక్కసారి మనము ప్రశ్న వేసుకునే వారిగా ఉండాలి ప్రియమైన దేవుని సంగమా. నీవు ప్రార్థన చేయనప్పుడు ఎవ్వరికి కూడా తెలియకూడదు. నీ సమస్యల గురించి, నీ ఇబ్బందుల గురించి, నీ ఇరకాటాల గురించి తెలిసినప్పుడు నీకు దేవునికి తప్ప మూడో మనిషికి తెలియడానికి వీల్లేదు ప్రియమైన దేవుని పిల్లలారా. అక్కడ ఇదే చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమంతుడు నీ తండ్రికి ప్రార్థన చేయము అని చెప్తున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. ఎలా చేసేవారుగా ఉండాలి మనము? దేవునికి మనకి తెలిసేటట్లుగానే ఉండాలి కానీ మూడో మనిషికి మన ఇబ్బందుల గురించి, ఇరకాటాల గురించి, మనం దేనికైనా మన అవసరాల గురించి దేవునికి ప్రార్థన చేయనప్పుడు మనుషులకు తెలిసేటట్లుగా మనం చేయకు ప్రియమైన దేవుని పిల్లలారా. మనుషులకు తెలిస్తే నీవు హేళన చేయబడతావు ప్రియమైన దేవుని సంఘం. ఒక్కసారి ఆలోచించు. మన పరిస్థితులు ఏమైనా, ఎంత కృంగిపోయినా నువ్వు ఎప్పుడు మనుషుల దగ్గర నువ్వు విజ్ఞాపన చేయకు. దేవుని దగ్గర విజ్ఞాపన చేయి. అది కూడా నీ కుటుంబ సభ్యులకు తెలవకుండా విజ్ఞాపన చేయి. నీ కార్యం జరిగినప్పుడు నీ కుటుంబ సభ్యులు అందరి ఎదుట దేవుని గణపరచు ప్రియమైన దేవుని సంగమా. అక్కడ ఇదే చెప్తున్నాడు. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందుండు నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడా ప్రియమైన దేవుని పిల్లలారా. నీకు దేవునికి కలిసి, మీ ఇద్దరికి కలిసి ప్రార్థన చేయనప్పుడు, దేవునికి నువ్వు మనవి చేసినప్పుడు మనుషులు ఎవ్వరికి తెలియడానికి వీల్లేదు. నీ రహస్యమందు నీ కార్యాలు ఏంటి, నీ మనసులో ఏముంది, నీ ఆలోచనలు ఏంటి, నువ్వేం కావాలనుకుంటున్నావో మనుషులకు ఎవ్వరికి తెలియనకు ప్రియమైన దేవుని పిల్లలారా. అది దేవునికే తెలియాలి. దేవునికి చెప్పుకో, నీ మనసులో దేవునికి చెప్పుకో ప్రియమైన దేవుని పిల్లలారా. నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని రహస్యమందు నీ దేవునికి విజ్ఞాపన చేయమని చెప్తున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు అంటున్నాడు. ఇలా చేసుకుంటే ప్రతిఫలం ఇవ్వడు ప్రియమైన దేవుని పిల్లలారా. దేవునికి నీకు తెలిసేటట్లుగా చేసుకుంటే ప్రతిఫలం ఇస్తానని ఇక్కడ చెప్తున్నాడు. ఇంకొకటి ఉండాలి. ఇలా ప్రార్థన చేయనప్పుడు ఇంకొకటి కూడా నీవు కలిగి ఉండాలి. అప్పుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు ప్రియమైన దేవుని పిల్లలారా. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం చూసుకుందాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకు వారికి ప్రతిఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా అని చెప్తున్నాడు ప్రియమైన దేవుని పిల్లలు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు, నువ్వు దేవునికి నీకు తెలిసేటట్లుగా నువ్వు ప్రార్థన చేయొచ్చు, కానీ నీలో ఏముండాలి? నాకు దేవుడు ఈ కార్యాన్ని చేస్తాడని విశ్వాసంతో నీవు ఎప్పుడైతే ప్రార్థన చేసావో రహస్యమందుండి చూచి నీ దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు ప్రియమైన దేవుని పిల్లలారా. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు ప్రియమైన దేవుని సంగమా. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. నువ్వు ఎంత ప్రార్థన చేసినా, దేవునికి నీకు తెలిసినట్లుగా ఎంత ప్రార్థన చేసినా నీలో ఏముండాలి? విశ్వాసం లేకపోతే ఆ ప్రార్థన వ్యర్థము, అసాధ్యం అని చెప్తున్నాడు ప్రియమైన దేవుని సంగమా. ఒక్కసారి ఆలోచించు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకు వారికి ప్రతిఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. నీవు నమ్మితే
తప్పకుండా నీ కార్యాన్ని సఫలపరుస్తాడు. ప్రియమైన దేవుని పిల్లల, నీవు విశ్వాసం ఉంచి ప్రార్థన చేయి. విశ్వాసం ఇచ్చి రహస్యమందు నీవు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని ప్రార్థన చేయాలంటే నీకు ముందు విశ్వాసం ఉండాలి. ప్రియమైన దేవుని సంగమా, ఒక్కసారి ఆలోచించి, నీ విశ్వాసత కలిగి నాకు కార్యం జరగడం లేదు, నేను ప్రార్థన చేయించున్నాను కానీ నాకు ప్రతిఫలం రావడం లేదు, నాకు రిజల్ట్ రావడం లేదని నువ్వు ఎన్నటికీ బాధపడకు. ప్రియమైన దేవుని సంగమా, విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం అంటున్నాడు. నీలో ముందు విశ్వాసం ఉండాలి. నా దేవుడు ఏదైనా చేస్తాడని నమ్మకం, విశ్వాసం ప్రతి క్రైస్తవుడికి తొలిమట్టి ఏంటో ప్రియమైన దేవుని తెలుసా సంగమా? విశ్వాసము. బాప్తిస్మం తీసుకున్నది మొదలుకొని విశ్వాసంతో ముందుకి అడుగులు వేయాలి. నా దేవుడు విశ్వాసంతోనే నాకు ఏదైనా చేస్తాడు, నాకు ఏదైనా చేసే సమర్థుడని విశ్వాసంతో ముందుకు వెళ్ళాలి. ప్రియమైన దేవుని సంగమా, అబ్రహాము గారు అదే విశ్వాసంతో ఉన్నాడు. 99 సంవత్సరాలు వచ్చిన నాకు 99 సంవత్సరాలు వచ్చేసి నీ ముసలాంటి అయిపోయాను అని ఎప్పటికీ అధైర్యపడలేదు. దేవుడు చెప్పిన కార్యాన్ని బట్టి అబ్రహాము, నువ్వు లేచి బయటకు రా, ఆకాశ నక్షత్రములు చూడు, అవి పైకి చూడు, ఆకాశ నక్షత్రం వల్ల నీ సంతానం విస్తరింపజేస్తానన్నప్పుడు విశ్వాసంతో చూశాడు. ప్రియమైన దేవుని పిల్లల, ఒక సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు కాదు, 99 సంవత్సరాలు విశ్వాసంతో ఎదురు చూశాడు. కానీ నీవు ప్రార్థన చేయనప్పుడు నీలో విశ్వాసం లేకుంటే అసాధ్యం. ప్రియమైన దేవుని పిల్లలారా, విశ్వాసం నీలో లేకపోతే నీ కార్యం దేవునికి ఇష్టడై ఉండటం కూడా అసాధ్యమని అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు. ఒకసారి చదవండి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. ఏమని చెప్తున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా? దేవునికి ఇష్టడై ఉన్నాడు. అబ్రహాము గారు విశ్వాసంతో ఉన్నాడు కాబట్టి దేవునికి ఇష్టడై ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అబ్రహాము వలె నీవు కూడా విశ్వాసం కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి దేవునికి ఇష్టమైన కుమార్తెగా ఉండాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, చదవండి. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా అంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలాడు, ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు తన్ను వెతుకు వారికి ఫలము దయచేయువాడని, తన్ను వెతుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా, నీవు నమ్మాలి కదా ముందని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, నీవు నమ్మకపోతే నీవెంత ప్రార్థన చేసినా, ఎంత సన్నిధికి వచ్చినా, సావాసాన్ని విడిచిపెట్టకపోయినా, ప్రతి సన్నిధి విషయాల్లో, సత్కార్యాల విషయాల్లో ముందు అడుగు వేసినా నీ కార్యం జరగదు. ప్రియమైన దేవుని సంగమా, నీవు విశ్వాసం కలిగి ముందుకు నడవాలి. ప్రియమైన దేవుని సంగమా, విశ్వాసం కలిగి దేవుని ప్రార్థించినప్పుడు ప్రతి అంకాలను, ఇబ్బందులు, ఎరకాటాల నుండి నాకు ఈ పని జరగదు, ఈ కార్యం జరగదని నీవు అధైర్యపడకుండా విశ్వాసంతో ముందడుగు వేసినప్పుడు, విశ్వాసంతో నీవు మోకరించి దేవుని సన్నిధిలో నీవు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని రహస్యమందుండి నీ తండ్రికి ప్రార్థన చేయనప్పుడు, రహస్యమందుండి చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చినని ఇదిగో యేసుక్రీస్తు వారే చెప్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్ల, అలా ప్రార్థన చేసినప్పుడు నీకు ఖచ్చితంగా విశ్వాసం ఉండాలి. విశ్వాసం నుంచి ప్రార్థన చేయనప్పుడు ఏమైతుందో చెప్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, యోహాను మొదటి యోహాను పత్రిక యోహాను గారు చెప్తున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనము ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించినదే. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మనకి దయచేయను. మన మనవి ఆయన ఆలకిస్తాడు. ప్రియమైన దేవుని పిల్లల, ముందు ఏముండాలి? నీలో విశ్వాసం ఉండాలి. విశ్వాసం నుంచి ప్రార్థన చేయనప్పుడు నువ్వు ఏది అడిగినా నీవు ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం కలిగి ఆయన అడిగినప్పుడు ఆయన చిత్తానుసారంగా నీకు కలిగిన ప్రతిదీ, నువ్వు అడిగిన ప్రతిదీ దేవుని చిత్తానుసారంగా నీకు అనుగ్రహిస్తానని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లల, ఎట్టి విషయంలోనూ నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నువ్వు అధైర్యపడకు, నువ్వు విశ్వాసం నుంచి ప్రార్థన చేయ. ప్రియమైన దేవుని సంగమ, విశ్వాసంతో చాలా మంది ప్రార్థించారు. విశ్వాసం కలిగి ఉన్నప్పుడు 99 సంవత్సరాలకి అబ్రహాం
దేవుని పిల్లలారా, నీకు మొదటి మెట్టుగా విశ్వాసంతో కూడిన ప్రార్థన చేయి. ప్రార్థన చేస్తున్నాను కానీ నాకు దేవుడు కార్యం చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాను కానీ నాకు ఇది జరగడం లేదు, అది జరగడం లేదని నువ్వు అనుకోకలేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, నువ్వు విశ్వాసం ఉంచి ప్రార్థన చేసినప్పుడు నీ కార్యాన్ని, నీకు ఏది అడుగుతావో రహస్యమందుండి చూసి నీ తండ్రికి ఏమైతే మొరపెడతావో, నీకు ఏదైతే కావాలో ఆయనకి తెలుసు. ప్రియమైన దేవుని పిల్లలారా, నువ్వు ఏ ఆశ కలిగి ఉన్నావో, ఏది కలిగి ఉన్నావో నీకు నువ్వు అడిగినప్పుడు నువ్వు అడగకుండానే ఆయనకి తెలుసు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు మన తల్లిదండ్రులు ఉన్నారు, మనకి ఏదైతే ఇష్టమో వాళ్ళకి తెలుసు కదా. ప్రియమైన దేవుని పిల్లలారా, నేనే ఉన్నాను, నాకు ఏదైతే ఇష్టమో నా తండ్రికి తెలుసు, నా తల్లికి తెలుసు. బయటికి వెళ్ళినప్పుడు ఇది నా కూతురికి ఇష్టమని నాకు తెలియకుండా నేను అడగకుండానే వాళ్ళు తీసుకొస్తారు. అలాగే ఏమి అడుగుతారా ఆయన, నీకు ఏది కావాలో ఆయనకి తెలుసు. కానీ నువ్వు అడిగినప్పుడు అడగకుండానే ఇచ్చేవాడు. ఈ లోకంలో తల్లిదండ్రులు అయితే అడగకుండానే, నీవు ఏది అడగకుండా నీ హృదయాంతరంగాలు పరిశీలించేవాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన నువ్వు ఒక్కసారి నువ్వు దేవుని అడిగినప్పుడు, విశ్వాసపూరితంగా నీవు అడిగినప్పుడు నీ కార్యాన్ని సఫలపరుస్తాడు. నీ గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేయి, నీ గదిలోనికి వెళ్ళి రహస్యమందుడు చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడని వాక్యం ద్వారా ఈ రాత్రికాల సమయంలో మనకి విజ్ఞాపన చేయించున్నాడు. ప్రియమైన దేవుని పిల్లారా, మనకి యేసుక్రీస్తు వారే చెప్పుచున్నారు. ప్రియమైన దేవుని పిల్లారా, విశ్వాసం నుంచి నువ్వు ప్రార్థన చేసేదానిగా నువ్వు నేను ఉండాలి. ప్రియమైన దేవుని పిల్లారా, విశ్వాసంతో ప్రార్థించినప్పుడు ప్రతిదీ సాధ్యమే, నీకు సమస్తము సాధ్యమే. ప్రార్థన వల్ల దేనినైనా సాధించవచ్చు. ప్రియమైన దేవుని పిల్లలు, అనేకమైన భక్తులు విశ్వాసపూరితంగా ప్రార్థన చేశారు. విశ్వాసపూరితంగా ప్రార్థన చేసినప్పుడు సమస్తము సాధ్యమే. ప్రియమైన దేవుని పిల్లలు, ఒకనాడు యోబు తనదన్ని చితికిపోయి ఉండొచ్చు, తన ఆస్తులు కోల్పోవచ్చు, తన పిల్లలు కోల్పోవచ్చు, కానీ విశ్వాసత యథార్థత మాత్రం విడిచిపెట్టలేదు. కానీ దానికి రెండు రెట్టింపుల ఆస్తిని తను పొందుకున్నాడు. తన కుమారులు కుమార్తెలు అలాగే తనకు కలిగిన ఆస్తి అంతన్ని రెండింతలుగా ఇచ్చినవాడు. ప్రియమైన దేవుని పిల్లారా, నువ్వు అటువంటి విశ్వాసం కలిగి ఉన్నట్లయితే నీకు సమస్తము సాధ్యమే. నీవు అడుగు ప్రతి వాటికి, నువ్వు అడుగు వాటికంటే ఊహించే వాటికంటే అత్యధికంగా ఇచ్చేవాడు. ప్రియమైన దేవుని సంగమ, ఒక్కసారి ఆలోచించు. అబ్రహాముకున్నంత విశ్వాసం, యోబుకున్నంత విశ్వాసం అనేక మంది భక్తులు ఉన్నారు, విశ్వాసం కలిగి ముందడుగు వేశారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ లోకంలో నీకు ఏదైతే కావాలో, నీకు ఏమైతే కావాలో, నీ పిల్లల విషయంలో కావచ్చు, నీ భర్త రక్షణ విషయంలో కావచ్చు, నీ కుటుంబ పరిస్థితుల విషయంలో కావచ్చు, నీకు ఏది కావాలో అది రహస్యమా నీ గదిలోనికి వెళ్ళి విశ్వాసపూరితమైన ప్రార్థన చేసి నీ తండ్రిని అడుగు. ప్రియమైన దేవుని పిల్లలారా, రహస్యం అందు చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడని వాక్యం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. ప్రతి విషయంలో ఏది కావాలన్నా నీ గదిలోనికి వెళ్ళి ఎవ్వరికి తెలియనివ్వకు, నీ భర్తకు కానీ నీ పిల్లలకు కానీ ఎవ్వరికి తెలియనివ్వకు. రహస్యం అందు చూసి నీ తండ్రికి నువ్వు అడిగేది విశ్వాసపూరితంగా, నువ్వు అడిగేది, నీకు ఏది కావాలన్నా నువ్వు అడిగేది నీ తండ్రికి నీకు తెలియాలి తప్ప ఇంకొకరికి తెలియడానికి వీల్లేదని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అది కూడా విశ్వాసపూరితమైన ప్రార్థన. రిజల్ట్ తప్పకుండా పొందుతావు. నువ్వు చేసే ప్రార్థన విశ్వాసపూరితమైన ప్రార్థన అయితే తొందరలోనే రిజల్ట్ పొందుతావు. ప్రియమైన దేవుని సంఘం, అటువంటి విశ్వాసం కలిగిన ప్రార్థన మీ అందరి హృదయాల్లో ఉండును గాక.